యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కకుండా జాగ్రత్త పడాలని, రానున్న తరం ఆరోగ్యంగా ఉండాలంటే టొబాకో ఫ్రీ జనరేషన్ తప్పనిసరి అని డోఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ పిలుపునిచ్చారు. నరసంపేటలోని డాఫోడిల్స్ సిబిఎస్ఈ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో నికోటిన్, సిగరెట్, గుట్కా వంటి మాదక ద్రవ్యాలు, మానసిక నాశనం చేసే పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, టొబాకో ఫ్రీ జనరేషన్ అనే కార్యక్రమంపై భారీ ర్యాలీ నిర్వహించి నర్సంపేటలోని ప్రధాన కూడలిలో ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై ప్రదర్శన కార్యక్రమాలు, ఎడ్యుకేషనల్ చార్ట్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చింతల నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత తమ లక్ష్యాలు స్పష్టంగా ఎంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, నెగిటివ్ దారుల్లోకి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రానున్న తరం ఆరోగ్యంగా ఎదగాలంటే వారిలో చిన్నప్పటి నుంచే చైతన్యం పెంచాలి. టొబాకో లాంటి మానసిక నాశనకర అలవాట్లపై విద్యార్థులకి, యువతకి అవగాహన కల్పించడం చాలా అవసరమని అన్నారు. అనంతరం తమ జీవితాలతో పాటు సమాజ భవిష్యత్తు గురించి ఆలోచించే విద్యా సంస్థలు అరుదు. అలాంటి అరుదైన విద్యా ఆలయం డాఫోడిల్స్ పాఠశాల అంటూ ఈ ప్రదర్శనలో చూసిన ప్రతి ఒక్కరూ చైర్మన్ చింతల నరేందర్ కు ప్రశంసలు కురిపించారు. అందరికీ శుభోదయం. నర్సంపేట పట్టణ ప్రజలకు మరియు డాఫోడిల్స్ స్కూల్ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులందరికీ శుభోదయం. ఈ దినము మన పాఠశాలలో ఈరోజు టొబాకో ఫ్రీ జనరేషన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా టొబాకో వాడకూడదు, భవిష్యత్తులో పిల్లలకు, భావితరానికి కూడా ఈ మెసేజ్ అందాలి. తప్పకుండా వాళ్ళు దీంట్లో ఒక అవగాహన కలిగి ఉండాలి. టొబాకో ద్వారా సిగరెట్ తాగడం మూలంగా మరియు పాన్ పరాగులు, గుట్కాలు వాటి మూలంగా ఎంతమందికి ఎలాంటి ఆరోగ్యపరంగా అనార్థాలు జరుగుతుందో తెలియజేయడానికి భారత ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అది టొబాకో ఫ్రీ జనరేషన్. రానున్న జనరేషన్ కి తప్పకుండా ఇది ఎంతో అవేర్నెస్ కలిగిస్తుందని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా టొబాకో ద్వారా పిల్లలకు కానీ యువతకు అందరికీ చాలా వరకు టొబాకో తోటి ఎన్నో క్యాన్సర్స్ రోగాలు, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి.